దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగమా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనేనను పాపము చేయలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారందరూ మీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఈ రీతిగా నిన్ను ఆరాధించే యోగ్యత, ధన్యత, ఇటు భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. ఇప్పుడు ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళిచుండిగా నాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథిగల హృదయాలు మాకు దయచేయండి. మా అందరి హృదయాలు కూడా మీరు తెరవండి. మా జీవితాలకు మేము ఆత్మీయంగా విశ్వాసంలో ఎదగడానికి మాకు ఏ జీవాహారం అవసరమో ఆ ఆహారాన్ని మాకు ఈ పరిశుద్ధ గ్రంథం నుండి వినిపింపచేయండి. మేము శ్రద్ధగా విని ప్రభా మేము దీవెన ఆశీర్వాదం పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరన్నా ఉంటే సకాలంలో నీ సన్నిధికి నడిపించామని, ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరియు ఒక పునరుత్థాన దినాన్ని దేవుని సన్నిధిలో దేవునితో గడిపే ధన్యత, భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగం మనం చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ యోబు గారు తన భార్యతో చెప్తున్న మాట, తన భార్యతో పలుకుతున్న మాట ఏంటి, ఎందుకు ఆ మాట అన్నాడంటే అతడున్న పరిస్థితి, దుస్థితి చూసి తన భార్య దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్ము అని తన భార్య మరి యోబుని గద్దించినప్పుడు, తిట్టినప్పుడు అప్పుడు యోబు గారు చాలా సమాధానంతో, నెమ్మదితో మాట్లాడతాడు. ఏమనంటే, అందుకు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు అంటున్నాడు. మూర్ఖురాలులాగా మాట్లాడుతున్నావు అని తన భార్యని అంటా ఉన్నాడు. యోబు గొప్ప భక్తుడు. ఊజు దేశములోనే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి యోబు. అంటే ఆ యోబు భార్య తనతో కాపురం చేస్తున్నప్పుడు ఆమె కూడా కొంత ఏముంటుందండి, భక్తి అనేది ఉంటుంది. లేకపోతే అంతగా వారి కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించడు. కాకపోతే ఇక్కడ వారు కలిగిన బాధను బట్టి, శ్రమను బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాన్ని బట్టి ఆమె ఏమంటుంది, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అంటుంది. కానీ యోబు మాత్రం అలాగ అనట్లేదు. ఏంటి ఈ సిచ్యువేషన్ బట్టి, ఈ పరిస్థితులు బట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి మూర్ఖురాల్లాగా? మన కుటుంబంలో కూడా కొన్ని శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఏదైనా వస్తాయి. ఒక్కోసారి భర్త మాట్లాడవచ్చు మూర్ఖుడిగా, ఒక్కోసారి భార్య కూడా మాట్లాడవచ్చు మూర్ఖురాల్లాగా. అప్పుడు నువ్వేం చేయాలంటే గద్దించే వారిగా ఉండాలి. అప్పుడు ఆమెను గద్దిస్తా ఉన్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగమా అంటున్నాడు. దేవుని ద్వారా మేలే పొందుకోవాలా? దేవుని ద్వారా మనం కీడు పొందుకోకూడదా? ఏ తప్ప
అని అడుగుతున్నాడండి యోబు తన భార్యని. ఈరోజు కూడా మనకేం కావాలి? దేవుని సన్నిధికి వచ్చిన మనకేం కావాలి చెప్పండి? మేలే కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. అందువల్ల ఏది చెప్పితే దేవుని సన్నిధికి వస్తున్నారో అవే ఈనాడు దేవుని మందిరాల్లో కూడా చెప్పబడతా ఉన్నాయి. ఇక్కడ యోబు చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? అనుభవించడంలో తప్పేముంది? లోకంలో మంచి ఉంది, చెడు ఉంది, వెలుగు ఉంది, చీకటి ఉంది. అలాగే మేలు పొందుతాం, అలాగే తర్వాత కీడును కూడా మనం అనుభవిస్తాం. మేలును అనుభవించాం, కీడు వచ్చింది, కీడు తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మేలు వస్తుందన్న నమ్మకంతో విశ్వాసంతో యోబు ఉన్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుంటే, మేలును అనుభవించడం ఏటమ్మా చెప్పండి? అనుభవించడం. ఈ మాట మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాల్లో మనం కొన్నిటిని అనుభవించాలనుకుంటాం. ఏమన్నా అవునా కదా? మన విషయాల్లో కొన్నిటిని, కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈనాటి క్రైస్తవులు వేటిని అనుభవించాలనుకుంటున్నారంటే సుఖమును అనుభవించాలనుకుంటున్నారంట. ఏటమ్మా చెప్పండి? సుఖం. చూడండి ఇక్కడ లోకాసువార్త 16వ అధ్యాయంలో మనకి ధనవంతుడు కనబడతాడు. ఈ ధనవంతుడు ఏం అనుభవించాడంట తన జీవితంలో, తన బ్రతుకంతా? చూడండి 16వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, లోకాసువార్త, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ధనవంతుడు ఏమి అనుభవించాడండి? తన జీవితకాలం అంతా కూడా ఏం అనిపించాడమ్మా? సుఖం అనుభవించాడు. ఈరోజు కూడా మనకి ఏం కావాలి చెప్పండి అమ్మ? ఏం కావాలి? సుఖం కావాలి. సుఖమైన పని ఎక్కడ దొరుకుతుందా? సుఖం. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి కూడా మనకేం కావాలి? సుఖం. ఆ మందిరంలో బల్లలు ఉన్నాయా కూర్చోడానికి? చైర్లు ఉన్నాయా? కార్పెట్లు ఉన్నాయా? బరకాలు ఉన్నాయా? లేకపోతే ఆ మందిరంలో కరెంటు పోతే ఇన్వర్టర్ ఉందా? ఏమండి? కరెంటు పోతే జనరేటర్ ఉందా? లేకపోతే ఎండలకి ఏంటి ఏం కావాలి? ఏసీ మందిరం కావాలి. ఈ రోజున దేనికోసం ఏది అనుభవించాలనుకుంటున్నారు? సుఖము. సుఖం కావాలి. ఈ రోజున నువ్వెందుకు ఉపవాస ప్రార్థన రాలేకపోతున్నావు? దేనికి అలవాటు అయిపోయావు నువ్వు? సుఖానికి. యేసుక్రీస్తు ప్రభువారు అనలేదా శిష్యులతో, ఒక గడి అయినా మేల్కొని ఉండలేరా? ఒక గంట దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు. నువ్వు చేసేది భక్తేనా? నువ్వు కలిగి ఉన్నది విశ్వాసమేనా? ఆలోచించి దేన్ని అనుభవించాలనుకుంటున్నావు నువ్వు? సుఖం. తన జీవితకాలం, కొద్ది కాలం కాదు, మళ్ళీ ఏంటమ్మా? నీవు నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఈరోజు సుఖం అండి. భక్తులో సుఖం కావాలి, మందిరంలో సుఖం కావాలి, ఇంటి దగ్గర సుఖం కావాలి, పనిలో సుఖం కావాలి, ఉద్యోగంలో సుఖం కావాలి, నీకు చదువులో కూడా సుఖం ఉండాలి. ఎలాగెళ్ళి ఇలా వచ్చేసేలాగా ఉండాలి. ఈరోజు మందిరాలు కూడా ఏదైతే మనకు సులువుగా ఉంటుందో, సుఖంగా ఉంటుంది అన్నట్టుగానే వెతుక్కుని వెళ్తూ ఉన్నారండి. కష్టపడాలి. ఇక్కడ సుఖపడిన వాడు ఎక్కడికి పోయాడు చెప్పండి? ఎక్కడ పోయాడమ్మా? పాతాళంలోకి పోయాడు. నానా బాధలు పడుతూ ఉన్నాడు. అయితే లాజరు ఏం పడ్డాడు? కష్టపడ్డాడండి. కష్టపడ్డాడు. నువ్వు సుఖము ఈ రోజున సుఖము అలవాటైపోతుందండి. శరీరాన్ని సుఖపెట్టేస్తున్నారు. అందుకే
శరీరము బలం కలిగి ఆత్మ బలహీనమైపోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన శరీరాన్ని అప్పుడప్పుడు బలహీనపరుచుకోవాలి. బలహీనం అయినప్పుడు ఆత్మ నీ లోపల పనిచేయడం మొదలు పెడుతుంది. ఆత్మ బలం కలిగి ఉంటుంది. మన దేహంలో, మన శరీరంలో రెండు ఉంటాయి, ఆత్మ ఉంటుంది, ఇంకోటి శరీరం ఉంటుంది. నువ్వు శరీరాన్ని బాగా పోషించేసి ఏ నొప్పి లేకుండా సుఖపరిచేసావు అనుకో, ఈ శరీరం నీ మాట వినదు, ఆత్మ మాట కూడా వినదు. అందువల్లే వారంలో ఒక రోజు రాత్రి ఏం పెట్టారు? ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ శరీరం బలహీనమయ్యి ఆత్మ బలపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మను బలపరుచుకునే ప్రార్థన ఉపవాస ప్రార్థన. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ 19వ వచనంలో మనం చదివితే అక్కడ అతని గురించి ఇంకో మాట చెప్తూ ఉంటాడు, ధనవంతుడి గురించి. చూడండి, 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడదు. ప్రతి దినము కూడా ఏం చేస్తున్నాడంట? ప్రతి దినం కూడా సుఖమే. సుఖం కావాలి. ఈ రోజున పొద్దునంతా పనిచేసి అలసిపోయి ఏం కావాలి? మందు ఏమి చేస్తుందంట అతనికి? చెప్పండి. సుఖం. ఆ నొప్పులన్నీ పోతాయండి. మనం రీల్ చూశాను. నువ్వు ఎందుకు తాగుతున్నావయ్యా? నువ్వు కుర్రోడు అడుగుతున్నాడు. అయ్యో పొద్దున్నుంచి అతన పనండి, ఎండలో అయ్యో కష్టాలు, ఈ మూటలు మోయాలి, అవి మోయాలి, ఇవి మోయాలి, పుల్లంతా అలిసిపోయి పులిసిపోద్ది. ఇది వేయగానే ఏమైపోద్దంట చెప్పండి? అవన్నీ కూడా ఎగిరిపోతాయండి. అది ఏమన్నా టానికా లేకపోతే ఏమన్నా డాక్టర్ ఇచ్చిన కనిపెట్టిందండి? పిల్లలసారి ఆలోచన చేయండి. సుఖం అండి, సుఖానికి అలవాటుపోతున్నారు. ఒక వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకుని లోకసువార్త, అతడు చూడండి మొత్తం సమకూర్చుకొని కొట్టలో కూర్చుకుని ఏదో అంటున్నాడంట. చూడండి 12వ అధ్యాయం లోకసువార్త 19వ వచనం మనం చదివితే, చూడండి ఇక్కడ 18వ వచనంలో కూడా మనం చదివితే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడండి? ఆస్తి ఎక్కువైపోయింది, కొట్లు కట్టించి పెద్దగా కట్టించి మొత్తం అందులో ధాన్యాన్ని, ఆస్తిని కూడా సమకూర్చేసుకుని ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము, సంతోషించు, ఎంజాయ్ చేయి అంటున్నాడంట. అటు పంటనిచ్చింది సమృద్ధిగా ఎవరండి? దేవుడు కాదా? ఆస్తినిచ్చింది ఎవరండి? దేవుడు కాదా? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు వ్యాపారాన్ని ఇచ్చింది ఎవరు? నీకు వాహనాన్ని ఇచ్చింది ఎవరు? నీవు సంపాదించుకునే సామర్థ్యం కలిగజేసింది ఎవరు? ఈరోజు నువ్వు దేనితో నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ప్రాణం నీది కాదన్న సంగతి నీకు తెలుసా? నీదా ప్రాణం? చెప్పండి అమ్మా. నా ప్రాణం నా చేతుల్లో ఉందా? నాదా? మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటున్నాడు మొత్తం సమకూర్చేసుకుని, అయ్యి బాబాయ్ దేవుడి సంవత్సరం నా పంటను అభివృద్ధి పరిచాడు, చక్కటి పంటనిచ్చాడు, ఇంత ఆస్తి సమకూడడానికి ఇదంతా కూడా నాకు రావడానికి దేవుడే కారణం, ప్రభువా నీకు వందనాలంట్లా ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసు? 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ప్రాణాన్ని తీసేసుకుంటాడండి. జాగ్రత్త. నాకు ఉద్యోగం ఉంది, ఈ వ్యాపారం ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఇంట్ల మీద రెంట్లు వస్తున్నాయి అని ఏదేదో నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. చిటికలో అండి, చిటికలో ప్రాణాన్ని తీసేస్తాడు దేవుడు. జాగ్రత్త.
ఈరోజు దేవునికి భయపడేవారే కనబడట్లేదు. అసలు ప్రాణం ఆయన చేతిలో ఉంది, ప్రాణానికి ఉత్తరవాది ఆయన అన్న సంగతి కూడా తెలిసి కూడా అసలు దేవుడు అంటే భయం లేదండి. భయం లేకే కదా ఈ రోజున దేవుని సన్నిధి చాలా మంది రాలే. సుఖం కోసం ఆగిపోయారా? దేనికోసం ఆగిపోయారు? చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఒక మాట అంటున్నాడైనా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమైన కాదమ్మా. 5వ అధ్యాయం 6వ వచనం 1 తిమోతి చూడండి, సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండెను. సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు ఇంటి దగ్గర భర్త పని పాట లేకుండా తినేసి పడుకుంటూ దొల్లుతూ ఉండడానికో ఏమంటది భార్య? చెప్పండి, ఏమంటది? నువ్వు బతికినా ఒకటే, ఏమా ఏమంటది? చచ్చినా ఒకటే. నీ కుమారుడు నీకు ఉపయోగపడినప్పుడు, ఆడు తినేసి తాగి ఇంట్లో దొల్లుతున్నప్పుడు, ఒరే నేను నిన్ను ఎందుకు కన్నానరా, నువ్వు పురుట్లోనే చనిపోవలసింది, నువ్వు బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే. ఇక్కడ అదే అంటున్నాడు, సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతికుచుండియు చచ్చినదే ఉండేని అంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే ఒక మాట ఉంటే చూడండి, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అబ్బా చూడండి, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే, అసలు దేవుడు అసలు సుఖపడ్డండి, కానీ నేను దేవుని కంటే ఏంటి సుఖపడాలి. దేవుని కంటే అలాగే అనుకున్నాడు ఆ ధనవంతుడు. జీవితకాలం అంతా కూడా సుఖం అనిపించాడు. ఇక్కడ కూడా ఆస్తి సంపాదించుకుని కొట్టులో కూర్చుకోవాలనుకున్నవాడు కూడా అదే అనుకున్నాడు. ఏమని? ఆస్తి కొట్లు పెద్దలు కట్టించుకోవాలి, ఆస్తి సమకూర్చుకోవాలి, ప్రాణమా సుఖించుము, తాగుము, సంతోషించు అంటున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకో, నువ్వు సుఖించడానికి కాదు దేవుడు ఇచ్చింది, సుఖించడానికి కాదండి. దేవునిలో నువ్వు కష్టపడతాకి. కష్టపడిన వాడు, కష్టపడిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? పరలోకం వెళ్ళాడు. సుఖం అనిపించిన ధనవంతుడు ఎక్కడ పోయాడు? పాతాళానికి పోయాడు. కష్టమే. దేవుని సన్నిధికి రావడం కష్టం, దేవుని సన్నిధిలో కూర్చోవడం కష్టం, దేవునికి ప్రార్థన చేయడం కష్టం, దేవునికి పరిచర్య చేయడం కష్టం, దేవుని సువార్త ప్రకటించడం కష్టం, దేవునికి ఇవ్వడం కష్టం. దేవునికి సంబంధించింది ఏదైనా సరే కష్టం అండి. నువ్వు కష్టపడితేనే నువ్వు సుఖపడగలవు పరలోకంలో. ఎక్కడ కష్టపడుతున్నాను? ఒళ్ళు అసలాలము వస్తావు అవ్వాలని ఆమె ననకుని దులుపుకుని పోతావు. పరిచర్య ఏమైనా చేద్దామా, ఏమన్నా ఉందా, అసలు ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఏదైనా చేయడానికి ఉందా అన్న ఆలోచనే నీకు ఉండదు. నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టుకుంటున్నావు. పెట్టుకో, ఎంత పెట్టుకుంటే పెట్టుకో, రేపన్న రోజు అనుభవిస్తావు. జాగ్రత్త. ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, నీకు కలిగిన దేహము కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే దేవునికి ఉపయోగపడకపోతే అది నీకు ఉపయోగపడేలా చేయడం చెప్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకుంటున్నాను. నా భర్త ఉన్నాడు, నా భార్య ఉందా, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నన్ను చూసేస్తారు, నన్ను పోషించేస్తారు అనుకుంటున్నారేమో. ముద్ద కూడా వేయట్లేదండి. ఒక పూట ముద్ద కూడా పెట్టకుండా దారుణంగా బతుకుతున్నారు. బతుకులు తెలుసా మీకు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని కంటే సుఖానుభవం. సుఖము అనుభవించే వాళ్ళు ఎవరో తెలుసా? బుద్ధి లేని వాళ్ళంట. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే,
ఇక్కడ ఏమంటున్నాడు, సుఖభోగములు యందు ఆశగలవానికి వాంఛగలవానికి లేమి కలుగును. చూడండి, దాసరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగును. చూడండి, సుఖభోగములు యందు వాంఛ కలిగిన వానికి ఏంటంట, లేమి కలుగును. లేమి అనేది వచ్చేస్తుంది. కష్టపడకుండా పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చుని ఉంటే ఏమా లేమి రాకపోతే అభివృద్ధి వస్తుందా? ఆలోచన. కష్టపడాలి. నువ్వు దేవుని చూడండి, 6 దినములు నువ్వు ఎంత కష్టపడుతున్నావే. రోజుకి 8 గంటలు 10 గంటలు 12 గంటలు కష్టపడుతున్నావు కదా. 6 వారాల్లో 8 గంటలు రోజు లెక్కేసుకున్నా 6 × 8 ఎంతమ్మా చెప్పండి? 6 × 8 నాకు లెక్కలు రావు చెప్పండి. అన్ని గంటలు కష్టపడుతున్నాం. దేవునికి 1 గంట చెప్పు, 1 గంట కష్టపడిన సందర్భం ఏమైనా ఉందా? నేను ప్రార్థన చేశానండి, పరిచర్య చేశానండి, సువార్త ప్రకటించానండి, ఒక్కటి చెప్పగలవా? మరి లేమి రాకుండా ఏమొస్తుంది మనకి చెప్పండి? సుఖమును అనుభవించేవారు. సుఖాన్నే కాదు, అదే అంటాడు యోబు, మన మేలును అనుభవించుదమా కీడును అనుభవింప తగమా. సుఖం కాదు, గుర్తుపెట్టుకో, సుఖం అనుభవించే వారిగా ఉండకూడదు. రెండోదిగా మనం చూస్తే లోకమును అనుభవించేవారంట. లోకంలో పాపం చేయాలి, చెడుతనం కలిగి ఉండాలి, అవి కలిగి ఉండాలి, అవి చేయాలి, ఈ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అది చూడాలని కోరిక కలిగిన వారు అనుభవించడం. అనుభవించు రాజా అనేదో వస్తుంది కదా, రీల్లో చూస్తూ ఉంటాను. చెప్తున్నారండి, అనుభవించు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తారా? బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయరా అంటున్నారు. ఆడిదేం పోయింది? నోటి మాటతో చెప్తాడు. పోయేవాడు ఆవిడో, ఆడి కిడ్నీలు లివర్లు అన్నీ పోతే హాస్పిటల్లో అప్పుడు అనుభవిస్తాడు. తర్వాత అదంతా కూడా చూడండి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం మనం చదివితే, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. లోకాన్ని అనుభవించాలన్న ఆశ అండి, లోకాన్ని అనుభవించాలన్న కోరిక ఎక్కువ ఈరోజు సమాజంలో. ఎందుకంటే లోకంలో అందాలు ఉంటాయి, లోకంలో చక్కగా నవ్వులు ఉంటాయి, అల్లరి ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది. దేవుళ్ళు అది ఉండదు. అంతా కూడా సమాధానం, నెమ్మది, శాంతితో కూడింది. ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్, క్రొత్తదనాన్ని కోరుకుంటున్నారు. క్రొత్తదనాన్ని అండి. లోకంలో ఇదివరకు పెళ్లి కూతురు చేస్తే చక్కగా పాస్టర్ గారిని పిలిచి పెళ్లి కూతురు చేసేసి ఏమంటే వెళ్ళిపోయేవారు. ఇప్పుడు బొట్టెట్టి బొట్టలో పశువుది ఏదో కూర్చోబెట్టి అందరూ పశువు డ్రెస్సులు వేసి, ఏంటది? లోకం అనుభవించాలి. వాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, అది వాక్యానుసారం కాదు అన్న ఆలోచన లేదు ఈ రోజున. వాళ్ళు చేసిన దానికన్నా మొన్న ఎక్కడికో షాపింగ్ వెళ్తే, ఏమండి మ్యారేజా? ఉన్నాయండి అని చూపిస్తున్నాడు. ఏ కలరు? ఎల్లో కలరు. మాకెందుకు బాబు ఎల్లో? ఒకసారి ఆలోచన చేయండి. లోకంలో అనుభవించాలి, లోకంలో తిరగాలి. లోకంలో ఏమున్నాయి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయము 15 నుంచి మనం చదువుతున్నాం. చదువమ్మా. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూడండి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూడండి, లోకములో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశయు, జీవపడవము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
చూడండి, లోకమును దాని ఆశయు గంతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరం నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలండి. ఇదివరకు పెళ్లి కూతురంటే చక్కగా వైట్ డ్రెస్, వైట్ శారీ కట్టుకుని వచ్చేది. పెళ్లి కూతురులా చక్కగా ఉండేవారు. ఇప్పుడు మహంకాలంలాగా అలాగే ఇలాగా ఎట్టుపోతుందండి క్రైస్తత్వం. చెప్పి కొళ్ళు కూడా ఇంకా దారుణంగా తయారవుతున్నారు క్రైస్తవులే. అన్నిల గురించి మనకు వద్దు. బైబిల్ వాక్యం మన కోసమే. ఇది లోకంలో అనుభవించాలి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలన్న కోరిక, ఆశ నీకు. ఒక సేవకుడు చెప్పాడు ఎక్కడో కానీ, రక్షించబడిన వ్యక్తికి ఆశలు కానీ కోరికలు కానీ ఏమీ ఉండవంటండి. నువ్వు నిజంగా యేసు రక్తంలో కడగబడి రక్షించబడితే నీకు ఆలోచన అంటే ఏముంటుందంటే, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు కూడిక, ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు ప్రార్థన చేసుకుందాం, ఎప్పుడు సమయం కుదిరితే వాక్యాన్ని చదువుకుందాం, లేకపోతే సేవకుడి దగ్గరికి వెళ్ళి 2 మాటలు విందాం, లేదా సేవకుడిని ఇంటికి రప్పించుకొని ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని చెప్పించుకుందాం. ఇటువంటి ఆశ తప్ప వేరే ఆశ ఉండదండి. లూదియా ఏం చేసిందమ్మా? నేను విశ్వాసం గలదాన్ని నేను మీరు ఎంచితే నా ఇంటికి ఎందుకు రప్పించుకుంది దైవజుడిని? ఇంట్లో పడుకుంటాక భోజనం పెడతాక కాదు. ఆమె విన్న వాక్యము ఎవరు వినాలి? నా భర్త వినాలి, ఇంటి దగ్గర నా భార్య వినాలి, నా కుమారుడు వినాలి, నా కోళ్ళు వినాలి, నా అల్లుడు వినాలి. వీళ్ళందరూ విని వారు కూడా రక్షించబడాలని చెప్పి పిలిపించుకుందండి. ఈరోజు ఆలోచన చేయలేదు. లోకములో ఉన్నదంతా కూడా పాపం అండి. లోకంలో ఉన్నదంతా పాపం. నువ్వు లోకంలో ఎంజాయ్ చేయాలనుకున్నావంటే నీకు అసలు సరైన మారు మనసు లేనట్టే. మా అమ్మగారు అంటారు, రే నేను బాప్తిసం పొందాక టేకయ్య గారి దగ్గర నేను రక్షణ పొందాక నాకు వేరే ఆశ లేదు. పెళ్ళి అయ్యి సేవ ప్రారంభించి కూడా మీ నాన్నగారు ఎప్పుడు కూడా సరిగ్గా కొనలేదంటే అప్పుడు కొన్నారు తర్వాత. కానీ నేను ఎప్పుడు అది కొనలేదు, ఇది కొనలేదు, అది చేయించండి, అక్కడ తీసుకెళ్ళండి నేను అడగలేదు. నాకు రాజమండ్రి కూడా ఎలా ఉందో తెలియదు, కోటిపల్లి బస్ స్టాండ్ తప్ప. అక్కడ బస్సు దిగుతాను, అక్కడే బస్సు ఎక్కుతాను. నాకు రెస్టారెంట్లు తెలియదు, నాకు అవి తెలియదు, పార్కులు ఏది తెలియదు నాకు. నేను ఎప్పుడైతే అక్కడ రక్షించబడ్డానో ఆత్మల రక్షణ. ఎక్కడికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, వాళ్ళని బలపరచాలి, వీళ్ళని నడిపించాలి, ఇదే నా ఆశరా, నా కోరికరా అని చెప్పిందండి. చాలాసార్లు చెప్పింది. రక్షించబడిన వాడికి ఇంక దేవుడే అంతా, ఇంక వేరే నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ బిడ్డలు కాదు అని చెప్పేది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా సమయం గుర్తు ఉంటే ఆ టేక్లో జరిగే విషయాలు, అప్పట్లో ఎలాగుండేవారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారండి. నువ్వు లోకాన్ని అనుభవించాలనుకుంటే నువ్వు దేవుడికి శత్రువు అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నా ఉంటుందో తెలుసా? లోకం కావాలి, లోకంలో నేను అనుభవించాలి, లోకంలో నేను తిరగాలి, లోకంతో నేను స్నేహం చేయాలనుకుంటే నీవు దేవునికి శత్రువు. ఏమన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూడండి, లోకాన్ని అనుభవించాలి, లోకంతో నేను ఉండాలి, లోకంలో నేను ఉండాలి, లోకంతో తిరగాలనుకునేవాడు ఎవరికి శత్రువు చెప్పండి? దేవునికి శత్రువు. రక్షించబడిన వారికి దేవుడే అండి. ఇంక వేరే ఆశ కోరిక ఏముండదు. నువ్వు కూడా ఆ రీతిగా ఉండాలి. లోకాన్ని అనుభవించాలన్నది ఉండకూడదు. ఎందుకంటే లోకము ఆయనని ఎరగదంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం
యోహాను సువార్త 14వ అధ్యాయం 17 వచనం చదివితే, అయ్యో నేను బాప్తిస్మం పొందానండి, నేనేమో నా పేరు మార్చుకున్నాను అని అంటావు. అసలు నువ్వు లోకాన్ని అనుభవించాలి, లోకంలో నేను ఉండాలి, లోకంలో తిరగాలి అనుకుంటే నువ్వు అసలు దేవుణ్ణి ఎరగమని చెప్తున్నాడు ఆయన. చదువమ్మా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటున్నాడు. ఎవరిలో అయితే లోకం ఉండదో ఆయన వారిలో ఉంటారు, ఆయన వారితో నివసిస్తాడు. లోకము కలిగిన వారు, లోకాన్ని అనుభవించేవారు దేవుణ్ణి చూడరండి. గుర్తుపెట్టుకుని పిల్లరా, లోకమును అనుభవించేవారు, లోకమును సుఖమును అనుభవించేవారు, లోకంలో అంతా కూడా పాపము, చెడుతనము ఇదే ఉంది, వేరే ఏమీ లేదు. దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమనుందంట? చెడిపోయి ఉందండి. లోకంలో అంతా కూడా ఏమైందంట? చెడిపోయింది. మరి నువ్వు లోకాన్ని అనుభవించాలి, లోకంలో ఉండాలనుకుంటే నువ్వు కూడా చెడిపోయినట్టే. నువ్వు దేవుణ్ణి చూడవు, దేవుణ్ణి ఎరగవు. ఇక్కడగా మనం ఆలోచన చేస్తే మనం ఏమి అనుభవించాలంటే దేవుడు చెప్తున్నాడు, శ్రమలో అనుభవించాలంట. దేవుని కొరకు శ్రమలో అనుభవించాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఏమి అనుభవించాలంటే చెప్పండి అమ్మా. శ్రమలు అనుభవించాలి దేవుని కొరకు, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. అప్పుడే నీకు పరలోక రాజ్యం దేవుడిస్తాడు. ఇక్కడ క్లియర్గా చెప్పాడు కదా, విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో శ్రమ అనుభవించు, సుఖపడిపోతావు, దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతావు, ఫోన్లు చూసుకుంటావు, బయటికి లోపలికి వెళ్తావు. వాళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం బట్టలు వేసుకొచ్చారా, వాళ్ళు ఏం చీర కట్టుకొచ్చారా, ఎందుకు వస్తున్నామండి దేవుని సన్నిధికి? పిల్లలు చాలా ఆలోచన. దేవుని రాజ్యం ఇస్తాడు ఇళ్ళటోళ్ళకి. అసలు దేవుని వాక్యము అర్థం కావట్లే. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం వింటాను. బైబిల్ మిషనామని, లోదనామని, ఎవరికి వెళ్ళినా ఆ సేవకుడు ఏం చెప్తాడని చెప్పి అక్కడే కూర్చుని వింటాను. అందుకే చాలామంది నన్ను ఇష్టపడి మరీ పిలుస్తారు. ఎందుకంటే పాటలు అవగానే పోతారు ఆర్టిస్టులు. అంటే అప్పటి వరకు అలసిపోతారు అనుకో, కానీ నేను అక్కడే కూర్చుని వింటానండి. ఏమో సేవకుడు ఏ వాక్యం విత్తుతారో, ఏ మంచి మాటలో దేవుడు వారితో పలికిస్తాడని పెందలాడి వెళ్తాం, సర్దుకుంటాం, పాటలు వాయిస్తాం, ఆడ కూర్చుంటాం, వస్తాం, మరలా ఇంటికి వచ్చాక ప్రార్థన చేసుకుని కానీ పడుకోం. అమ్మగారైనా అయ్యగారైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రాత్రి వచ్చి అందరి గురించి ప్రార్థన చేసాకే పడుకుంటారండి. శ్రమలు అనుభవించకుండా, కష్టాలు అనుభవించకుండా దేవుని రాజ్యం ఎలా ఇస్తాడు దేవుడు? చూడండి, పౌలు గారి గురించి పౌలు చెప్తున్న మాట, పౌలు గారి గురించి దేవుడు చెప్తున్న మాట ఏదో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు రహస్యం సౌలుగా ఉన్నాడు అప్పుడు. దేవుడు చెప్తున్న మాట చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేనికోసం పిలిచాడంట పౌల్ని? చెప్పనమ్మా, సౌల్ని శ్రమలు అనుభవించు. సౌలు నీ పౌలుగా మార్చబడ్డావు కదా, నువ్వు ఇక్కడ నుంచి ఏం అనుభవించాలి నువ్వు? అప్పటి వరకు సౌలు ఏమనిపించాడు? సుఖం అనిపించాడండి. ఏమన్నా కొట్టాలంటే అలా కొట్టేశాడు, ఏమన్నా ఏం చేయాలంటే చేసి, చంపేయాలంటుకుంటే చంపేశాడు, తాగాలంటే తాగాడు, తిరగాలంటే తిరిగాడు, ఎంజాయ్ చేసాడు.
కానీ దేవుని దగ్గరికి వచ్చాక, దేవుని తెలుసుకున్నాక దేవుడు ఏమంటున్నాడు? రా రా పౌలు రా, నీకు శ్రమలు ఎలాగ ఉంటాయో నేర్పుతాను, శ్రమను అనుభవించింది కానీ అంటున్నాడు. మామూలుగా జనరల్గా మనం అంటే ఏం చేయాలి? ఇదేంటి, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు పోతాయి అన్నారు, దేవుడు ఆస్వాదిస్తానన్నాడు, దేవుడు దీవిస్తానన్నాడు, అప్పులు తీసేస్తానని చెప్పి సాక్ష్యాలు చాలా టీవీల్లో వింటున్నాం. 1 కోటి రూపాయలు వచ్చి బ్యాంకులో పడిపోయినాయి అంటున్నారు, గ్యాస్ బండ అవ్వలేదు అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. ఇదేంటి, దేవుడేమో ఏంటి? ఒక ఆమె చెప్పింది, గ్యాస్ బండ్ అయిపోయింది ప్రభువా, గ్యాస్ బండ్ నిండిపోవాలి, నాకు ఏం చేస్తావో తెలియదు అని వెళ్తా ఉంటే దారిలో గ్యాస్ బండ్ దొరికిందంట. ఏం చేయాలో ఏమనాలో అర్థం కాలేదు. మా అల్లుడికి బంగారం పెట్టాలి ప్రభువా, నువ్వేం చేస్తావు నాకు తెలీదు అని అంటే వెళ్తుంటే దారిలో ఇంత బంగారం పడిపోయిందంట. ఏంటి అర్థం పొందం ఉందా? గ్యాస్ బండ్లో చీపురులు ఇత్తగా దేవుడు వచ్చింది. నవ్వు వచ్చేస్తుందండి చూస్తూ ఉంటే కొన్ని సాక్ష్యాలు. ఇక్కడ పౌలుతో చెప్తా ఉన్నాడు ఏమని? శ్రమలో అనుభవిస్తాను రా, శ్రమలు చూపిస్తానంటున్నాడు. చూడండి ఇక్కడ పిల్లారా, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపెదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నమ్ముకోవడం అంటే శ్రమలు అనుభవించడం, దేవుని దగ్గర రావడం అంటే శ్రమలో, దేవునిలో ఉండడం అంటే కష్టం, సుఖం కాదు. ఫ్యాన్ ఆగగానే ఇలా ఇసిరేతో ఇదే శ్రమలు అనుభవించాలండి. ఊరికినే రాదు ఆయన రాజ్యం, పరలోక రాజ్యం. ఎన్నో శ్రమలు అనుభవించాడు పౌలు గారు. అప్పుడు చెప్తాడైన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం, 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే చూడండి, ఒక మాట అంటాడు ఇక్కడ ఆయన, ఈ శ్రమల వలన. చూడండి 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదివేద్దాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథోన్సులో మేముంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మేము హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. చూడండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. చూడండి, అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారు. మనమందరినీ కూడా దేవుడు దేని కొరకు నియమించాడు? శ్రమలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి నియమించాడు. శ్రమ పడాలి దేవుని కొరకు, శ్రమ పడాలండి. పెందలాడే లెగిసి బయలుదేరి నీ చుట్టూ ఉన్న వాళ్ళని వస్తున్నావా అని అడగాలి, వాళ్ళని నడిపించేవారుగా ఉండాలి. శ్రమది. నీ మట్టుకు నువ్వు లేచి వచ్చేస్తున్నావు అంతే. పోనీ ఇల్లాకన్నా ఎందుకు రాలేదమ్మా అని అడుగుతావా? అడగు. శ్రమ. మాట్లాడటండి దేవుని భక్తి, దేవుని విశ్వాసం అంటే ఏదో వచ్చి ప్యానల్ దగ్గర ఏసీలో కూర్చుని 4 మాటలు వినేసి రాకపోతే యూట్యూబ్లో వాక్యం చూసేసి ఆమెన్ అని అనుకోవడం అనుకుంటున్నావా? భక్తి విశ్వాసం అంటే శ్రమలు అనుభవిస్తేనే మనకి పరలోక రాజ్యం. శ్రమలు అనుభవిస్తేనే. చూడండి ఇక్కడ అంటున్నాడు, అట్టి శ్రమలు అనుభవించుటకు మనలను నియమింపబడిన వారు. మనం నియమింపబడ్డాం శ్రమలకు. చూడండి 2వ తిమోతి పత్రిక, చివరిగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే చూడండి ఏమంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. తిమోతితో చెప్తున్నాడు. ఆయనేమో చెరసాల్లో ఉన్నాడు,
బంధకాలంలో ఉన్నాడు ఆయన, బందీకాలంలో. తన శిష్యుడైన తిమోతిని పంపాడు, వెళ్ళి 4 మొక్కలు నేర్చుకుని చెప్పే అని అంటలా. సంఘాలు కట్టేసింది కదా, నేను అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, గలతీకి వెళ్ళు, కొరింథీకి వెళ్ళు, కొలసీకి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఏదో 4 మొక్కలు నేర్చుకుని అలా ప్రార్థన చేసి సంఘాలను బలపరిచి అని అంటలేదు. ఏమంటున్నాడమ్మా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా నువ్వేం పొందాలి? శ్రమను అనుభవించు. పరిచర్య అంటే శ్రమ అండి, సువార్త అంటే శ్రమ అండి, దేవునితో ఉండడం అంటే శ్రమ అండి. అవును, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుతో అనేక మంది వచ్చారు. ఆయన అరణ్యంలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, రాళ్ళ మీద ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఉన్నాడు. ఇదేంట్రా బాబు, ఇదేంటి, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఆవిడకాడు జారుకున్నాడు. చివరికి 12 మంది ఆయనతో శ్రమను అనుభవించడానికి కూడా ఉన్నారండి. అందుకే వారి ద్వారా ఈ ప్రపంచానికి దేవుని సువార్త ప్రకటించబడింది. మన దేశానికి కూడా. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే చేతిలో వేలు పెడితేనే నమ్ముతానన్న తోమా ద్వారా మన ఇండియాకి దేవుని సువార్త ప్రకటించబడింది, కేరళ వచ్చి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అతను అంటున్నాడు, పౌలు గారు, నాతో కూడా ఏమనిపిద్ది కానీ నువ్వేమంటావు చెప్పండి. ఒరే, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారంట, తీర్థం పెట్టారంట, అది పెట్టారంట, పలానా సినిమా రిలీజ్ అయిందంట, లేదా డిస్కౌంట్ పెట్టారంట, అదంట, అదా వెళ్దాంరా అంటాం. దేవుని సన్నిధికి వెళ్దా, దేవుని ప్రార్థనలో ఉందాంరా, శ్రమ పడదాం, కష్టపడదాం, అనుభవిద్దాం అన్న ఆలోచన నీకు ఎప్పుడన్నా వస్తుందా? ఆ మాట విని తిమోతి అలాగే అన్నాడండి. ఓకేనా అయ్యా, ఓకే, నేను కూడా దేవుని కొరకు నీతో శ్రమను అనుభవిస్తానన్నాడు. చివరికి ఒక మాట చదువు ముగించుకుందాం. మోషే దైవజనుడి గురించి ఒక చక్కటి మాట అంటాడు ఎబ్రీ పత్రిక. మనం చదివితే చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఎక్కడుండి ఈ ఆస్తి, ఈ అధికారం, ఈ పాపాన్ని అనుభవించడం కంటే, ఈ పాపంలో ఉండి పాపంలో చనిపోవడం కంటే ఏమనుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో, దేవుని విశ్వాసులతో ఏమనుభవించితే మేలు? శ్రమ అనుభవించటం మేలు. అలాగ మనం శ్రమ అనుభవిస్తే చూడండి, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం యందు దృష్టించాడు. బహుమానం ఏ బహుమానం? పరలోక రాజ్యం అనే బహుమానం. గుర్తుపెట్టుకుంటున్నాడు. ఏది నువ్వు అనుభవించాలనుకున్నావో ఆలోచన చేసుకో. నువ్వు దేవుని కొరకు కష్టపడకుండా, శ్రమ పడకుండా దేవుడు నీకు ఏది ఇవ్వడు, ఏది రానివ్వడు. గుర్తుపెట్టుకో. వస్తున్నావు పోతున్నావు, సుఖపడిపోయావు. నువ్వు సుఖపడిపోయి 6 దినములు కష్టపడతావు, ఒళ్ళు అలసిపోద్ది. దేవుని సన్నిధికి వచ్చి ఏమొచ్చేస్తుంది? నీకు నిద్ర వచ్చేస్తుంది. ఏదన్నంటే అలసిపోయినండి ఈ ఎండలో, ఎలాగండి ఇలాగండి అంట. ప్రియులారా, జాగ్రత్త. ఎంత మాత్రం అది అంటాడు. ఏమన్నాడు యోబు గారు? మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప సాగమా అంటున్నాడు.
దేవుడు మేలును కీడును కూడా ఇచ్చే దేవుడు. మేలే కాదు, దేవుని కొరకు కీడు కూడా మనం ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవిద్దాం. దేవుని కొరకు శ్రమలో పడదాం, కష్టపడదాం దేవుని కొరకు. లాజరు ఏ రీతిగా అయితే కష్టపడి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు, ధనవంతుడు సుఖపడి పాతాళంలో బాధపడ్డాడు. నిశ్చయం చేసుకో, ఆలోచన చేసుకో. దేవుని కొరకు కష్టపడతావా? నీ కొరకు కష్టపడతావా? దేవుని కొరకు నిలబడతావా? నీ కొరకు నిలబడతావా? ఆలోచన చేసుకో. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. అక్కడ తన భార్యతో చెప్తున్నాడు యోబు, బుద్ధి ఉందా? ఎప్పుడు కూడా మనం మేలు అనుభవించాలా? ఎప్పుడు మన చేతిలో డబ్బులే ఉండాలా? ఎప్పుడు మనం అభివృద్ధి చెందుతూనే ఉండాలా? ఏ కీడు రాకూడదా? అపాయం రాకూడదా? శోధన రాకూడదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు మూర్ఖురాల్లాగా అని అడుగుతున్నాడండి. ఈరోజు నువ్వు అలాగంటావా? చిన్న శోధన వస్తే, చిన్న బాధ వస్తే దేవుని సన్నిధి మానేస్తావు, దేవుని సన్నిధి దూరం అయిపోతావు. పిల్లరా, ఏమి అనుభవిస్తున్నావు? ఈ రోజున సుఖం అనుభవించాడు ధనవంతుడు, పాతాళంలో యాతన అనుభవించాడండి. లాజరు కష్టం అనుభవించాడు, అబ్రాహాము రొమ్మున అనుకున్నాడు. నువ్వు దేవుని కొరకు ఏమీ కష్టపడకుండా, శ్రమ పడకుండా ఊరికినే దీవెన ఆశీర్వాదం ఎక్కడొస్తాయమ్మా? ఒక్క ఆత్మను రక్షించలేదు నువ్వు ఇప్పటికి. పలానా మళ్ళీ సీనియర్, నేను విశ్వాసిని, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తానని చెప్తావు. ఇక్కడ విన్న మాటలు ఒక్కరికి నువ్వు వినిపించలేదు, ఒక్కరి ఆత్మను నువ్వు నడిపించలేదు, దేవుని కొరకు శ్రమ అనుభవించలేదు. దేవుడు ఎలా ఇస్తాడు మనకి పరలోక రాజ్యం? పిల్లలు సార్ ఆలోచన. సుఖమును అనుభవించుకో, సుఖభోగములు యందు బ్రతికుండేది చచ్చినదే ఉంటుంది అంటున్నాడు. ధనవంతుడు కూడా కొట్లలో కూర్చుని సుఖం ఇస్తాను, తాగుతాను, తిరుగుతాను అన్నాడు. దేవుడు అన్నాడు, హే వేరేవాడ, నీ ప్రాణం తీసేసుకుంటున్నాను, ఏం చేస్తావు? నువ్వు సంపాదించుకున్నది, కలిగి ఉన్నది ఏం చేస్తావు అన్నాడు. జాగ్రత్త. ప్రాణానికి ఉత్తరవాది అయినా చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. లోకమును అనుభవించాలనుకుంటున్నాం. లోకంలో ఉన్న పాపము, లోకంలో ఉన్న చెడుతనము, లోకంలో అక్కడ చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి? రక్షింపబడిన వ్యక్తికి ఏ విధమైన కోరికలు ఉండవండి. దేవుడే నీ కోరిక, దేవుడే నీ ఆశ. నిజంగా నువ్వు రక్షించబడితే ఈ రోజున అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వస్తున్నాయి నీకు అటువంటి ఆలోచనలు? ఎందుకు వస్తున్నాయి? లోక సంబంధమైనవి చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలన్న ఆలోచన వస్తుందండి. సరైన మారుమనసు లేదు, నీకు రక్షణ లేనట్టే. పిల్లల లోకాన్ని అనుభవించకూడదు, క్రీస్తు కొరకు మన శ్రమలు అనుభవిద్దాం. పౌలు దైవజనుని సుఖపడతా కాదండి దేవుడు పిలిచింది, శ్రమలు ఎలా ఉంటాయో చూపిస్తారా అంటున్నాడు. ఈరోజు మనం దేవుని కొరకు కష్టపడితే, శ్రమలు పడితేనే మనకి దేవుడు పరలోక రాజ్యాన్ని, గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. దేవుని కొరకు కష్టపడదాం, శ్రమ పడదాం, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు మేము ఏమి అనుభవిస్తున్నామో, దేని కొరకు మేము ప్రయాసపడుతున్నామో, తాపత్రయపడుతున్నామో మాతో లేఖనాల ద్వారా మాట్లాడారయ్యా. మేము సుఖమును అనుభవించేవారిగా, ప్రభువా, లోకాన్ని అనుభవించేవారిగా, లోకంలో ఉన్న వాటిని అనుభవించే కోరిక, ఆశ కలిగి ఉంటున్నామేమోనయ్యా. లేదు ప్రభువా, ఇక్కడి నుంచి మేము శ్రమను అనుభవించేవారిగా, నీ కొరకు కష్టమైన, నష్టమైన ప్రభువా, మేము నీ సువార్త పరిచర్యలో ముందుకు కొనసాగే యోగ్యత, భాగ్యము, ధన్యత మాకు దయచేయండి. ఈ మాటలు బట్టి ఎవరు నొచ్చుకోకుండా, బాధపడకుండా, దేవుడు మాతో మాట్లాడాడని చెప్పి మమ్మల్ని మేము సరిచేసుకుని నీ సేవలు ఇంకా బహుబలంగా వాడబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ ప్రార్థన, నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్,
అందరికీ వందనాలు.